ఒక రాత్రి శివుడు కళలో బంగారు రంగులో ఉన్న ఒక జింకను చూశాడు. ఆ జింక శివుడిని అడవి లోతుల్లోకి తీసుకెళ్ళింది. ప్రతి అడుగు ప్రకృతి శ్వాసలా వినిపించేది. ఆ అడవి మధ్యలో శివుడు అరణ్య తల్లిని చూశాడు. ఆమె మాటలు మధురంగా ఓదార్చేలా వినిపించాయి. ఈ ఊరికి 5గురు భూమి రక్షకులు మళ్లీ కలవాలి అని ఆమె చెప్పింది. ఆమె చేతిలో ఉన్న రత్నం ప్రకాశించింది. ఆ వెలుతురులో 5 మూలకాల రక్షకుల ప్రతిమలు కనిపించాయి. వారు ప్రకృతికి సేవ చేస్తే మంచిదని చెప్పింది. శివుడు పిల్లలతో కలిసి పుణ్య మొక్కలు నాటాడు. ప్రతి విత్తనం భవిష్యత్తుకి విత్తనమే. చిన్న చేతులతో పెద్ద మార్పు మొదలైంది. ప్రతి మంచి పనిని చేస్తుండగా శివుడి దగ్గర ఉన్న రత్నం కాంతివంతంగా మారింది. ఇది ప్రకృతిలో సమతుల్యత పెరుగుతోందని సంకేతం ఇచ్చింది. ఒక వృద్ధ వటవృక్షాన్ని తాకగానే శివుడి చేతులు వెలిగిపోయాయి. చెట్లు ఊపిరి పీల్చినట్టుగా అనిపించింది. ప్రకృతి అతనిలో భవిష్యత్తుపై నమ్మకాన్ని చూసింది. శివుడి సేవకు అరణ్య తల్లి ఆశీస్సుల వర్షం కురిసింది. మనం ప్రకృతిని సంరక్షిస్తే ప్రకృతి మనకు పుష్కలమైన వనరులు, తేమ, మంచి వాతావరణాన్ని అందిస్తుంది.